హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో మనలో చాలామంది చాలాసేపు ఎక్కువ ల్యాప్టాప్ చూసి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. ఇంకా చాలామందికి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, బట్టతలు ఉంటుంది, బాల్ హెడ్ ఉంటుంది, అసలు హెయిరే పెరగదు. సో ఇట్లాంటి అన్ని సమస్యలకి ఒక పరిష్కారం అయితే ఉందండి. అదేంటంటే కేలియో కేలియో స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ అనమాట. నేను ఇక్కడికైతే వచ్చేసాను. సో కేబిహెచ్పిలో ఈ కేలియో క్లినిక్ వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తారు. కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ ఉంటాయి, అంటే కళ్ళ కింద నల్లని మొత్తం ఇక్కడ గుంతలు పడినట్టయి, నిద్ర లేక చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. కొందరికి కరెక్ట్ నిద్రపోయినా కానీ ఆ నల్లవి అనేవి అలాగే ఉండిపోతుంటాయి. చాలా క్రీమ్స్ వాడతారు, ఇంట్లో హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేస్తుంటారు, కానీ అది అస్సలు క్యూరే అవ్వదు. కానీ వీటికి మాత్రం ఒక పరిష్కారం అయితే ఉంది. అదే కేలియో క్లినిక్లో ప్లాస్మా ట్రీట్మెంట్. ఏంటంటే ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ప్రత్యేకత మన బ్లడ్డే తీసుకొని, మన బాడీలో నుంచే బ్లడ్ తీసుకొని దాన్ని మన కళ్ళ కింద ఇంజెక్షన్ రూపంలో ఇస్తారనమాట. సో ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ప్రాబ్లం కానీ పెయిన్ కూడా ఉండకుండా ఇస్తారు. సో ఇది కొన్ని సెషన్స్ లాగా ఉంటుంది అనమాట. ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, డైరెక్ట్గా మనం లోపల మన డాక్టర్ కావ్య గారు ఉన్నారు. సో తన్నే అడిగి ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, హెయిర్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఐకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి తన్నే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇదే కేలియో. మనం క్లినిక్ లోపల ఉన్నాం. డాక్టర్ గారు కొంచెం బిజీగా ఉన్నారనమాట పేషెంట్తో. బయటకు రాగానే మనం మాట్లాడదాం. సో ఇవన్నీ వాటికి సంబంధించిన క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మన స్కిన్కి కావాల్సినవి, బాడీకి కావాల్సినవి, హెయిర్కి ఏవైతే బాగుంటాయి ఇవన్నీ ఏమో పేర్లు ఉన్నాయి, మనకు రావలేండి. సర్టాజోన్ అంట, బెల్లామిస్. ఓకే, వీటికి దేనికి పడతారు? వైట్ క్రీమ్. ఓకే, వైట్నింగ్ క్రీమ్ అంట ఇది. లైట్నింగ్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డీప్లీ హైడ్రేట్స్, మాయిశ్చరైజ్ స్కిన్ మాయిశ్చరైజ్ చేయడానికి, లైట్నింగ్కి, పిగ్మెంటేషన్ పోవడానికి, డార్క్ స్పాట్స్ కూడా క్లియర్ అవ్వడానికి ఈ క్రీమ్ వాడతారంట. మరి ఏజ్ని బట్టి వాళ్ళ చెకప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ ఇస్తారనుకుంటా. ఇవన్నీ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో మనం డాక్టర్ కావ్య దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో మనకి ఇందాకనే బయట చాలా ఇంట్రో అయితే చెప్పిన, పెద్ద ఇంట్రో. ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తారు హెయిర్కి, స్కిన్కి, అలాగే లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా చేస్తారని విన్నామే. అన్నీ చేస్తామండి. ఉన్న ప్రొసీజర్స్ అన్నీ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీలో ఉన్న ప్రొసీజర్స్ అన్నీ చేస్తాము. విటిలిగో సర్జరీస్ నుంచి గైనకోమాస్టియా వరకు మొత్తం అంతా, బ్రెస్ట్ రిడక్షన్ అన్నీ కూడా చేస్తాం. ఓకే ఓకే ఓకే, నైస్. మరి మాకు డైరెక్ట్గా ఆ ప్లాస్మా ట్రీట్మెంట్, ఐ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, చాలామంది ఇప్పట్లో స్క్రీన్స్ చూస్తూ కానీ డార్క్ సర్కిల్స్ అనేవి పెరిగిపోతున్నాయి నిద్రపోకపోవడం వలన. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాటికన్నిటికీ కారణాలు ఒకసారి మాకోసం. ఇది నిన్న చెప్పిన విధంగానే అండర్ ఐ సర్కిల్స్కి, డార్క్నెస్కి కారణం సరిగ్గా నిద్రపోకపోవడము, హెరిడిటరీ కాజెస్, పుట్టుకతోటి వచ్చేయడము, ఇలాంటి కాజెస్, సరిగ్గా నిద్ర లేకపోవడమే మేజర్ కాజ్ అవుతుంది. సో వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇవాళ మీకు చూపిస్తాను ఒక పేషెంట్ పైన. ఓకే, అయితే మాకు డైరెక్ట్గా ఒక పేషెంట్ ఐ ప్లాస్మా ఎలా చేస్తారు, ఆ ఫిల్లింగ్ కాదు కానీ ప్లాస్మా ట్రీట్మెంట్ ఇది డైరెక్ట్గా మన ఓన్ బ్లడ్తోనే చేస్తారని చెప్తున్నారు. అవునండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వీటికి. సో ఈ ప్రొసీజర్ ఇవాళ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఐకి అనేది డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. హాయ్ సింధు. ఓకే, దిస్ ఇస్ సింధు. 19 years ఓల్డ్ అమ్మాయి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ద్వారా సఫర్ అవుతుంది. ఎప్పటి నుంచి ఉన్నాయి సింధు ఇలాగ డార్క్ సర్కిల్స్ నీకు? 6-7 months అవుతుంది. ఎందుకు నిద్ర సరిగ్గా పోవట్లేదా? స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయింది. ఓకేనా? డ్యూటీ చేస్తున్నావు, నైట్ డ్యూటీస్ కూడా చేస్తున్నావా? అప్పుడప్పుడు చేస్తున్నావు. ఓకే, 6-7 monthsకి ముందు వరకు డైట్ అన్ని బాగానే ఉండేవా? స్లీప్ ప్యాటర్న్ అంతా ఓకే. విజిబుల్లీ ఏమన్నా వాడావా? క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వాడావా? ఏమీ వాడలేదు. ఈ ట్రీట్మెంట్ గురించి ఐడియా ఉందా సింధు నీకు?
లేదా? ఓకే, నీకు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో చెప్తాను సింధు. ఫస్ట్ దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ నీ బ్లడ్ అన్నది డ్రా చేస్తాము. ఒక 10 ml బ్లడ్ డ్రా చేసి, సోడియం సిట్రేట్ వయల్స్ అని ఉంటాయి అందులో బ్లడ్ డ్రా చేసి నీకు ఇక్కడ నొప్పి అన్నది తెలియకుండా ఇక్కడ నమ్నెస్కి మొత్తం క్రీమ్ రాసేస్తాం అనమాట. క్రీమ్ రాసేసి ఒక 30 minutes అలా ఉంచుతాము. తర్వాత ఈ లోపల సెంట్రిఫ్యూజ్ అన్నది ఏదైతే మేము బ్లడ్ డ్రా చేసామో అది ప్రిపేర్ చేసి పెడతాము అనమాట. అది ప్రిపేర్ చేసి పెట్టి తర్వాత 30 minutes తర్వాత నీకు ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఒకటి నుంచి 2 రోజుల వరకు కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దీనికి ఉండే మోర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్నగా బ్రూజ్ అంటారు దాన్ని, అంటే చిన్న బ్రూజ్. అదేం పెద్ద సైడ్ ఎఫెక్ట్ కాదు, విజిబిలిటీ ఏం ఎక్కువ ఉండదు. సో కేర్ఫుల్గా మనం ఇంజెక్షన్ అన్నది చేసుకుందాం. ఇప్పుడు తినుంది కదా, తినకి ఈ అండర్ ఐ కింద ఈ డార్క్నెస్ చూస్తున్నారా, ఈ నోటిసబుల్ ఈ డార్క్నెస్ మీకు ఇంజెక్షన్ చేసేటప్పుడు చూడండి ఆ ఏరియా అంతా ఫిల్ అయిపోతుంది. ఆ ఏరియా అంతా ఫిల్ అయిపోయి ఆ అండర్ ఐ డార్క్నెస్ అన్నది మెల్లగా కవర్ అవుతూ ఉంటుంది. ఐడియల్గా ఈ పేషెంట్కి మనం ఒక 4 times ఇంజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తినకి ఈ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఇంకా తన క్రీమ్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కానీ 4 times ఇంజెక్షన్ అన్నది చేసుకుంటే మనకి రిజల్ట్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం తినకి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేద్దాం. అయితే తినకి ఇప్పుడు ఐ ట్రీట్మెంట్, ఐ ప్లాస్మా చేస్తారనమాట. తనకి చెకప్ అయితే చేశారు. తిన ఐకి సంబంధించి 4 సెషన్లు అయితే తనకి కంప్లీట్గా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. మరి ఒక్కసారి మనం కూడా వెళ్ళి డైరెక్ట్ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా వాళ్ళు చేయించుకోవచ్చా ఇలాగా? యా, చేయించుకోవచ్చు. ప్లేట్లెట్ కౌంట్ అన్నది ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు డెంగ్యూ లాంటిది ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, డెంగ్యూలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది కదా, సో అప్పుడు చేయము. ప్లేట్లెట్ కౌంట్ బాగుంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ బ్లడ్ డ్రా చేస్తున్నారు. ఇప్పుడు స్టెరైల్గా బ్లడ్ అనేది డ్రా చేసుకున్నాక మనం సోడియం సిట్రేట్ వయల్స్లో దీన్ని వేసుకుంటాం అనమాట. వేసుకొని సెంట్రిఫ్యూజ్ అన్నది పెట్టుకుంటాము. అవునండి, ఇక్కడే ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు తనకి నంబింగ్ క్రీమ్ ఒకటి పెడతాము. తనకి నొప్పి తెలియకుండా నంబింగ్ క్రీమ్ ఒకటి పెడతాము. ఇది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసేసాను నంబింగ్ క్రీమ్. ఇదే సెంట్రిఫ్యూజ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు ఇది సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాం మనము ప్లాస్మాని సపరేట్ చేయడానికి. ఏమీ లేదంటే స్పిన్ అవుతూ ఉంటుంది. సో అందులో సపరేట్ అవుతుంది అనమాట. ఏదైతే ప్లాస్మా రిచ్ ఉంటుందో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇట్లాంటివన్నీ కిందకు వచ్చేసి ప్లాస్మా అనేది పైకి వస్తుంది. సో మీకు మనకి ఎక్కడైతే ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇవి సోడియం సిట్రేట్ ట్యూబ్స్. సో వీటిలో మనం చేసుకుంటాం అనమాట. ఒక 10 minutes పెడతామండి. ఒక 10 minutes అయిపోద్ది. తనకి ఇప్పుడు నంబింగ్ క్రీమ్ పెడుతున్నాము. సో తనకి నంబింగ్ క్రీమ్ పెడుతున్నాము. ఒకవేళ తినకి ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమైనా ఉంటే, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమీ రావండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. చెప్పినట్టుగా కొంచెం బ్రూజింగ్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ బాగా రక్త కణాలు అవి ఉంటాయి కాబట్టి, అండ్ లేకపోతే స్వెల్లింగ్ అంతే. వెరీ అడ్వాంటేజెస్ థెరపీ ఇది. మీ ఓన్ బ్లడ్డే కాబట్టి వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది ఒక 10 minutes అయిపోయాక ఇంజెక్ట్ చేయాలి అంతే. తను ఇలాగే పడుకోబెడతాము. రిలాక్స్ అవ్వమని చెప్తాము. ఆ రిలాక్స్ అయిపోయిన తర్వాత మనము ఇంజెక్ట్ చేసుకుంటాము. ఇంజెక్ట్ చేసిన కొద్దిసేపటికి రెస్ట్ అట్లా ఏమైనా తీసుకోవాలి. ఐస్ ప్యాక్ పెట్టి పంపిస్తాము ఒక 5-10 నిమిషాలు అంతే. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నలపడం అలాంటివి ఏమైనా చేయొచ్చా? అది వాళ్ళ ఓన్ బ్లడ్డే కదా, ఏమి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అలాంటి ఏ పని చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. సో తనకి నంబింగ్ క్రీమ్ అప్లై చేసిండ్రు. ఇది ప్రాసెస్లో ఉంది. ఒక 10 minutesలో తనకి ఎలా ఇంజెక్ట్ చేస్తారో కూడా చూద్దాం.
సో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ పేషెంట్ సింధు. సో సిద్ధు 19 years old పేషెంట్. ఇప్పుడు మనకి అండర్ ఐ థెరపీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ మనల్ని వాలంటీర్ చేస్తున్నారు ఈ ప్రొసీజర్ మనకు చూపించడానికి. ఇప్పుడు ఆల్రెడీ తను కొంచెం భయపడుతున్నాను, ఆల్రెడీ ఒక 1 night చేసేసాము. సో ఇప్పుడు సెకండ్ టైం మీకు చూపిస్తున్నాను ఎలా చేయించాలి అని. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ఆల్రెడీ నమ్మింగ్ రాస్తున్నందువల్ల అసలు తనకి ఏం ఇన్ఫెక్షన్ అనేది తెలీదు. అసలు మినిమం కూడా తనకి కొంచెం కూడా భయం కానీ ఇట్లాంటిది ఏమీ లేదు. సింధు ఎలా కంఫర్టబుల్గానే ఉన్నావా? సో ఇప్పుడు ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట వాళ్ళు. సో ఇది న్యాచురల్గా తన బ్లడ్ కాబట్టి దీంట్లో కొంచెం కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాను చూడండి. దీంట్లో ఉండే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది అనమాట. మైల్డ్గా కనిపిస్తుందా? మైల్డ్గా స్వెల్లింగ్ ఉంటుంది. కొంచెం బ్రూజింగ్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఐ కింద కొంచెం వాస్కులర్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి. స్వెల్లింగ్ 2 daysలో తగ్గిపోతుందండి. 2 hours బాగానే తగ్గిపోతుంది. 2 hours కొంచెం స్వెల్లింగ్ తగ్గిపోయిన తర్వాత మైల్డ్ స్వెల్లింగ్ ఉంటుంది. ఆ మైల్డ్ స్వెల్లింగ్ స్లోగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఆ ఐ ఆల్రెడీ చేసామండి, కంపేర్ చేసి చూడండి. సో అంత మినిమం స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇది స్లోగా ఏం చేస్తుందంటే కొల్లాజన్ ప్రొడక్షన్ని